దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని రోజుల పాటు వరుణుడు ముఖం చాటేసినా ఇప్పుడు వానలు దంచికొడుతున్నాయి. దీంతో నగరాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం కీలక అలర్టును జారీ చేసింది. జూలై 23వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రత్యేకించి కేరళకు అతి భారీ వర్ష సూచన ఉందని సూచించింది. మొదటి 2 రోజుల పాటు కేరళలో గరిష్టంగా 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఇక అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతం, దక్షిణ కర్ణాటక, లక్షద్వీపుల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు చెప్పింది. రాబోయే 5 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది. జూలై 20వ తేదీ నుంచి 23 మధ్య మహారాష్ట్ర, గోవాల్లో భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేసింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పింది. ముందస్తుగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పింది. జనజీవనంపై భారీ వర్షాలు, వరదల ప్రతికూల ప్రభావాన్ని వీలైనంత మేరకు తగ్గించేందుకు ముందస్తు చర్యలు అవసరమని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లో కూడా జూలై 21వ తేదీ నుంచి 23 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్, ఒడిశా, బెంగాల్ సహా పలు రాష్ట్రాలు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురవచ్చు. జమ్మూ కాశ్మీర్లోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అందుకే ఆయా జిల్లాల్లో అధికారులు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు. ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో జూలై 20, 21 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ను ప్రకటించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత 24 గంటల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పలుచోట్ల 7 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిజోరాం, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పలుచోట్ల 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాల కారణంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గంగా, దాని ఉపనదుల నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.